వెల్కమ్ టు జ్వాలా శివ. సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అంతా అక్టోబర్ 10th 2025 పెద్ద ఎత్తున ఆల్ ఇండియా డెమాన్స్ట్రేషన్స్, ర్యాలీ, ధర్నాలు చేయబోతున్నారు. ఏంటి వాళ్ళ డిమాండ్స్ మనం పరిశీలిద్దాం. పెన్షనర్స్ కంటిన్యూస్ గా వాళ్ళు నెగ్లెక్ట్ గురి అవుతున్నారు. ఈ నెగ్లెక్ట్ ఏంటి? చాలా ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళని ఫేస్ చేసేది. అబౌవ్ 60, అబౌవ్ 80, అబౌవ్ 90 వీళ్ళందరినీ ఏదో వెనకాడుతుంది. ఏంటి చూద్దాం. వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ బిల్ అనేది పార్లమెంట్ లో పాస్ చేశారు 25/3/2025. దీంట్లో ఏం చెప్పారంటే మీరు క్లియర్ గా చూడండి. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద అథారిటీ టు ఎస్టాబ్లిష్ డిస్టింక్షన్స్ అమాంగ్ ది పెన్షనర్స్ యాజ్ ఎ జనరల్ ప్రిన్సిపల్. అంటే పెన్షనర్స్ మధ్యలో ఇది డివైడ్ చేసే ఒక హక్కు సెంట్రల్ గవర్నమెంట్ కి కలిగి ఉంది అని చెప్తున్నాం. అంటే ఏంటి? పెన్షనర్స్ లో డివైడ్ చేస్తున్నారు ఒకటి. అండ్ ఇది ఏంటి, ఎందుకు డివైడ్ చేస్తున్నారంటే ఫ్యూచర్ లో ఏమైనా పే కమిషన్లు వస్తే దాంట్లో ఈ డిస్టింక్షన్ చేస్తాం అని చెప్తున్నారు. సరే, దాని మీనింగ్ ఏంటి? డిస్టింక్షన్ చేస్తామంటే డిస్టింక్షన్ మే బి మేడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద డేట్ ఆఫ్ రిటైర్మెంట్. అంటే 2025 డిసెంబర్లో రిటైర్ అయితే పే కమిషన్ 2027లో వచ్చింది అనుకోండి. పే కమిషన్ ఇంకా రాలేదు, అది ఒక భాగం. వచ్చింది అనుకుందాం, 2027లో వచ్చింది. సో 2025లో రిటైర్ అయితే 2026లో రిటైర్ అయితే రాదు అని మీనింగ్. పే కమిషన్ ఎప్పటి నుంచి డిసైడ్ చేస్తుందో అప్పుడు ఎవరు రిటైర్ అయితే వాళ్ళకే వర్తిస్తుంది అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైం ఇలాంటిది. ఇది ఏంటి? అందుకే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అంతా డిమాండ్ చేసేది ఈ స్క్రాప్ చేయండి బిల్లు. ఏదైతే లోక్సభలో, రాజ్యసభలో ఫైనాన్స్ బిల్లు అంటే దొడ్డిదారులో ఎవరికి చెప్పకుండా సైలెంట్ గా పాస్ చేసేసారు. అంటే అపోజిషన్ కి టైం కూడా లేదు ఈ రైజ్ చేయడానికి ఇష్యూ. ఆ రకంగా ధర్నా చేశారు. అంటే ఇదేంటి, ఎందుకు ఈ వ్యాలిడేషన్ బిల్ ని రద్దు చేయమంటున్నారంటే ఇక్కడ మనకు ల్యాండ్ మార్క్ నగరా జడ్జ్మెంట్ ఉంది 2020 నగరా జడ్జ్మెంట్ లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు పెన్షన్ ప్యారిటీ ఇవ్వాలి అని చెప్తుంది. పెన్షన్ ప్యారిటీ ఎందుకు? డిస్క్రిమినేటెడ్, దే కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ అగైన్స్ట్ వెన్ ఫ్యూచర్ పే కమిషన్స్ బెనిఫిట్ అంటున్నారు. అంటే ఫ్యూచర్ పే కమిషన్స్ లో డిస్క్రిమినేట్ చేయడానికి వీల్లేదు. పాస్ట్ పెన్షనర్ రిటైర్ అయ్యాడు, ఇప్పుడు సర్వింగ్, రేపు రిటైర్ అవుతున్నారు, వీళ్ళ మధ్యలో డిస్టింక్షన్ డివైడ్ చేసే హక్కు లేదు. యూ కెనాట్ డిస్క్రిమినేట్, అందరినీ ఈక్వల్ గా చూడాలి అని చెప్పారు. అంటే ఏంటి? ఇది కాన్స్టిట్యూషనల్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ఓ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చింది, ఆర్టికల్ 14 ప్రకారం. అంటే ఆర్టికల్ 14 ని కూడా వ్యతిరేకిస్తూ ఈ బిల్ వచ్చింది. అంటే కాన్స్టిట్యూషన్ ఒక చట్టాలని కూడా, రాజ్యాంగ చట్టాలని కూడా తిరోగమనం ఇస్తూ ఇలాంటి బిల్ అని తీసుకొచ్చారు. అంటే రెండు రకాల క్లాసెస్ తీసుకొచ్చారు పెన్షనర్స్. పాత పెన్షనర్, కొత్త పెన్షనర్ అని రెండు రకాల వర్గాలను ఇది దీంట్లో క్రిటికల్ డివిజన్ ఏంటంటే ఇది చాలా ఇంజస్టిస్ అనేది, ఇది నంబర్ 3 అనేది మిస్ అయింది. ఇది ఎడిట్ చేయాలి 4 కన్నా ముందు. 1 ర్యాంక్ 1 పెన్షన్ పైన ఇది పెట్టాలి. సో ఈ స్క్రాప్ చేయండి పెన్షనర్ వెరిటేషన్ బిల్. ఎందుకు? ఈ నగరా జడ్జ్మెంట్ అన్నారు. నగరా జడ్జ్మెంట్ తో పాటు మనకు దీంట్లో ఏమవుతుందంటే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ కూడా ఒకటి వస్తుంది, వైలేషన్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉంటాయి, వ్యతిరేకించి ప్రభుత్వం తీసుకొస్తే అంటే రాజ్యాంగాన్ని పాటించే వాళ్ళు ప్రభుత్వం, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ మన అందరికి తెలుసు, ఈ 3 వింగ్స్. కానీ ఈ 3 వింగ్స్ కాన్స్టిట్యూషన్ వైలేట్ చేస్తే ఎట్లా? సో ఇది క్లియర్. అంటే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ వచ్చింది ఏమంటే మీరు సమానంగా చూడాలనేది క్లియర్ గా జడ్జ్మెంట్ ఉంది. అంటే ఆ జడ్జ్మెంట్ తో సంబంధం లేకుండా ఈ బిల్లుని తీసుకొస్తే ఇది ఎంతవరకు న్యాయం అండి? అంటే దీనివల్ల ట్రస్ట్ కూడా పోతుంది, ఎరోడ్స్ ట్రస్ట్. మీరు సాలమ్ ప్రామిసెస్ ఇచ్చారు, డిగ్నిఫైడ్ పెన్షన్ ఇస్తామని సాలమ్ ప్రామిసెస్ ఇచ్చారు, దాన్ని మీరు తిరస్కరిస్తున్నారు ఇప్పుడు. అదే రకంగా 2 రకాల క్లాసెస్ ని కూడా తీసుకొస్తున్నారు. సో ఇది క్లియర్ గా ఒక రకంగా రాజ్యాంగ విలువలకి కూడా వ్యతిరేకం. కాబట్టి ఈ బిల్ ని వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ వ్యతిరేకిస్తున్నారు. మనం చూస్తున్నాం 1 ర్యాంక్ 1 పెన్షన్ అనేది చెప్పారు. ఇప్పుడు 1 ర్యాంక్ మల్టిపుల్ పెన్షన్స్ అంటే ఒకే పోస్ట్ లో రిటైర్ అవుతాడు, ఒకే పోస్ట్ లో రేపు ఇంకోటి రిటైర్ అయ్యాడు, మొన్న రిటైర్ అయ్యాడు. సో ఒకే పోస్ట్ లో రిటైర్ అయినా 2 డిఫరెంట్ పెన్షన్స్, అంటే ఆయన తక్కువ వస్తుంది, మీకు ఎక్కువ వస్తుంది అనేది చెప్తున్నారు. సో ఇది రాంగ్. నెక్స్ట్ ఈ డిమాండ్ ఏమంటే ఈ డిసిసివ్ పాలసీ 1 ర్యాంక్ 1 పెన్షన్ పాలసీని అమలు చేయండి అని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్స్ అంతా డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి ఏమంటే కాన్స్టిట్యూట్ ద పే కమిషన్, 8th పే కమిషన్ ఫామ్ చేయమని చెప్తున్నారు. ఈ 8th పే కమిషన్ ఏంటి? ఇన్ఫ్లేషన్ విపరీతంగా పెరుగుతుంది మనకు తెలుసు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి మనకు తెలుసు. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 5%, 6%, లాస్ట్ ఇయర్ అయితే 8% ఉంది. ఇన్ఫ్లేషన్ నార్మల్ గా 6 to 7%
ఓసారి 4%, 5%. డిఏ చాలా తక్కువలో వస్తుంది. మీరు ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్కువ ఉంది, డిఏ తక్కువ ఉంటుంది. అంటే డిఏ కూడా సరిగ్గా పే చేయట్లేదని కనపడుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సతమతం అవుతున్నారు. అంటే ఒక వృద్ధాప్యంలో వాళ్ళకి అవసరాలు ఎక్కువ పెరుగుతాయి, హెల్త్ ట్రీట్మెంట్ ఇలాంటి చాలా అవసరాలు పెరుగుతాయి. సో అలాంటి టైంలో ఇదే పెన్షన్ ఉంటే సరిపోదు, పెన్షన్ ఇంక్రీజ్ కావాల్సిన అవసరం ఉంది. సో 8 పే కమిషన్ అని డిమాండ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఇంకో డిమాండ్ 18 months ఆఫ్ డిఏ ఏరియర్స్. మన అందరికీ తెలుసు 1/1/20 నుంచి 13 జూన్ 2021 వరకు ఏదైతే అరియర్స్ ఉందో అది కోవిడ్ టైంలో అది ఇవ్వలేదు. ఎందుకు డిమాండ్ అడుగుతున్నాం అంటే అది ఎక్కడ ఖర్చు పెట్టారని కావాలి. ప్రజల కోసం ఖర్చు పెట్టారు, వ్యాక్సిన్ కోసం ఖర్చు పెట్టారు, జనరల్ స్టేట్మెంట్ కాదు. మనకు ఎక్కడ ఖర్చు పెట్టారు, ఆడిటింగ్ ఉందా, ఇది ఎక్కడ పోయింది ఈ సబ్జెక్టు. మనం చాలా మంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ఇది పిఎం కేర్స్ ఫండ్ లో వెళ్ళింది. పిఎం కేర్స్ ఫండ్ లో ఈస్ నాట్ టు బి ఆడిటెడ్. అంటే దాన్ని ఆడిటింగ్ చేయడానికి వీల్లేదు, దానిపైన మీరు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అడిగే కూడా లేదు. అంటే ఆర్టీఐలో కూడా అది రాదు అనేది క్లియర్ కనపడుతుంది. కాబట్టి ఈ 18 months ఏరియాస్ ఏమైంది, ఎక్కడ పెట్టారు, ఎవరు ఖర్చు పెట్టారు అనేది కావాలి. తర్వాత లాస్ట్ ఇంకో పాయింట్ ఏమంటే డిమాండ్ కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ ని 15 to 12 years చేయాలి. ఒకప్పుడు కమ్యుటేషన్ 15 years చేశారు. అప్పుడు బ్యాంకు ఇంట్రెస్ట్ బాగుండేది, 11%, 10%, 11%, 12% ఉండేది. అప్పుడు 15 years కమ్యుటేషన్ రిస్టోర్ అయ్యేది, పెన్షన్ ఒరిజినల్ పెన్షన్ రిస్టోర్ అయ్యేది కమ్యుటేషన్ పీరియడ్లో 15 years ఉండేది. కానీ ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత అండి, 6%, 6.5, 7%. అంటే చాలా తక్కువ. సీనియర్ సిటిజన్స్కి ఒక 0.5% ఎక్కువ అంతే. సో మీకు ఏదైతే క్యాల్కులేషన్ అప్పుడు చేశారో ఆ క్యాల్కులేషన్ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. కాబట్టి ఇంకా పెరిగింది. ఇప్పుడు నార్మల్ 15 years అంటున్నారు కానీ యాక్చువల్ 10 yearsకే మీ కమ్యుటేషన్, మీ పెన్షన్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ఖతం అయిపోయింది. కాబట్టి 12 years చెయ్యాలి అని ఒక డిమాండ్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే చాలా హెల్త్ కేర్ సమస్యలు ఉన్నాయి, సిజిహెచ్ఎస్ వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. అదే రకంగా మినిమం పెన్షన్, అందరికీ మినిమం డిగ్నైట్ పెన్షన్ ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ఉంది. అంటే ఈపీఎస్ పెన్షన్లకి, ఈపీఎస్ వాళ్ళకి ఏం పెన్షన్ తెలియదు, 1000 రూపాయలు, 2000 రూపాయలు, 1500 rupees పెన్షన్స్ కూడా ఉన్నాయి. ఫిక్స్ మెడికల్ అలవెన్స్ ని 1000 రూపాయల నుంచి 3000 పెంచాలని ఒక బేసిక్ డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఓపీడీ, ఇంట్లో ఏదో సమస్యలు వచ్చాయి, హెల్త్ వచ్చింది, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇద్దరు వెళ్ళి ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలంటే 1000లో ఏమవుతుంది పర్ మంత్, కుదరదు. మీకు 3 టెస్ట్ చేయాలన్నా, లేకుంటే ఇంకేదో డాక్టర్ దగ్గర కన్సల్టేషన్ అయినా, మందులైనా మీకు 3000 అయినా కావాలి అనేది ఉంది. సో ఈ యునైటెడ్ స్టాండ్ తీసుకుంటున్నారు. సో 10th October జంతర్ మంతర్ పార్లమెంట్ దగ్గర ధర్నా అనేది పిలిపించారు. కానీ పార్లమెంట్ దగ్గర ధర్నా అయితే ఏమైంది, పార్లమెంట్ దగ్గర పోలీస్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు లిమిటేషన్ చేశారు. మీరు 2000 మంది రావాలి, దానికన్నా ఎక్కువ రావద్దు. అంటే మీరు 5000, 10,000 వస్తే నాట్ అలౌడ్, ఓన్లీ 2000 అలౌడ్. అంటే మన డెమోక్రటిక్ రైట్ కూడా ఇంత కట్టెలైపోయింది చూడండి, మీరు ఇంతే ఉండాలి అనేది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మొత్తం పెన్షనర్స్ అంతా పార్లమెంట్లో చేసే వాళ్ళు చేస్తారు, మిగతా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, రైల్వే ఆఫీసర్స్ దగ్గర అనేది చేయాలనేది ఇది నిర్ణయించడం జరిగింది. సో ఈ దీంట్లో అదర్ డిమాండ్స్లో ఎన్సిసిపిఏ, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్స్, వీళ్ళు కాల్ ఇచ్చారు. యునైటెడ్గా అందరూ కలిసి October 10th భారీగా ప్రొటెస్ట్లు చేయాలి, పెన్షనర్స్ అంతా బయట నుంచి రావాలి, ఇంటి నుంచి బయట వచ్చి ప్రొటెస్ట్ చేయాలండి. అదే రకంగా ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వేమెన్ ఫెడరేషన్ కూడా కాల్ ఇచ్చింది, మీరు జంతర్ మంతర్ వెళ్ళాలి. మిగతా తర్వాత వాళ్ళ మహాసభ ఇటీవల చెన్నైలో మహాసభ జరిగింది, అక్కడ కూడా డిసైడ్ చేశారు ఏమంటే రైల్వే ఆఫీసర్స్ దగ్గర, హెడ్ ఆఫీస్ దగ్గర, డివిజన్ ఆఫీస్ దగ్గర అక్కడ కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు, డెమాన్స్ట్రేషన్ చేయాలనేది. సో యునైటెడ్ వి స్టాండ్, పెన్షనర్స్ అంతా యూనైట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వం, నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, మేము పెన్షనర్స్ ని విడదీయట్లేదు, పెన్షనర్స్ అందరినీ సమానంగా చూస్తున్నాం అన్నారు పార్లమెంట్లో. కరెక్టా? మరి పెన్షనర్స్ సమానంగా చూస్తుంటే ఈ ఓపీఎస్ ఏంటి, ఎన్పిఎస్ ఏంటి, యూపీఎస్ ఏంటి, అక్కడే 3 రకాల డివిజన్ తెచ్చారు. తర్వాత ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ లో ఓల్డ్ రిటైర్డ్ పెన్షనర్స్, సర్వింగ్ ఫ్యూచర్ పెన్షనర్స్, ఇక్కడ డివైడ్ అంటే 5 రకాల డివిజన్ అనేది మీరు పెన్షనర్స్ లో తెచ్చి మీరు సమానంగా చూస్తున్నారా అని చెప్తే ఇది ఎంత, ఎవరు నమ్ముతారండి? కాబట్టి పెన్షనర్స్ అంతా రావాలి, అండర్స్టాండ్, యునైటెడ్ వి స్ట్రగల్ చేయాలి. మీరు ఈ ప్రొటెస్ట్ లో భాగంగా అందరూ రావాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈ ఛానల్ కింద కూడా మీరందరూ ప్రొటెస్ట్ ని ఎట్లా చేయాలంటే లైక్ కొట్టాలి, కమెంట్ లో కూడా యునైటెడ్ వి స్టాండ్, అవర్ యూనిటీ విల్ ఫైట్ అనేది మీరు కమెంట్ లో రాయండి.
కాబట్టి ఆ రకంగా కూడా మన ప్రొటెస్ట్ ని తెలియజేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్.